ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు దాదాపు 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. దీనివల్ల చాలా మంది పేద మధ్య తరగతి విద్యార్థులు ఈ రోజు చదువుకు దూరం అవుతా ఉన్నారు. ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయకపోవడం వల్ల ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు ఈ రోజు విద్యార్థులు డబ్బులు కడితేనే ఈ రోజు సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది గురి చేస్తా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము యాజమాన్యాలకు వెంటనే ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయాలి. ఎస్ఎఫ్ఐ గా దాదాపు చాలా రోజుల నుండి ఎన్నో రకాల ధర్నాలు కానీ మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి, సెక్రటరీ ముట్టడి, రేవంత్ రెడ్డి ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు ఎస్ఎఫ్ఐ గా మేము చేస్తా ఉన్నా. ఇప్పటి వరకు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేస్తలేరు. కాబట్టి ఈ రోజు మొద్దు నిద్రపోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు వెంటనే మేల్కొని ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయాలని చెప్పి ఈ రోజు దున్నపోతుకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రోజు మొద్దు నిద్రపోతున్నటువంటి రేవంత్ రెడ్డి వెంటనే ఈ రోజు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేసి ఈ రోజు ఉన్నటువంటి పేద మధ్య తరగతి విద్యార్థులు ఈ రోజు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయాలని చెప్పి ఈ రోజు దున్నపోతుకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంటనే ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయాలి. లేని పక్షంలో ఈరోజు విద్యార్థులతో దున్నపోతులను అందరినీ కూడా ఏకం చేసి ఈరోజు దున్నపోతులతో కూడా ర్యాలీ చేస్తామని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.